అందరికీ నమస్కారం. నా పేరు వైష్ణవి ఫ్రమ్ సెకండ్ బైపీసీ. నేను టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పిఎం శ్రీ మరికల్ గురుకుల నుండి నారాయణపేట డిస్ట్రిక్ట్ నుండి మాట్లాడుతున్నా. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. అది మాట్లాడబోయే ముందు మనం మన జీవితంలో సంతోషంగా ఉండాలి అన్నా, మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా ముందు మనకేం కావాలి అని అంటే ప్రశాంతంగా ఉండాలి మన మనసు. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటి అంటే మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా స్థిరపరచుకోవాలి, అది ఎందుకు అని. దాన్నే మనం ఇంగ్లీష్లో సస్టైనబిలిటీ ఆఫ్ మెంటల్ హెల్త్ అంటాం. మానసిక ఆరోగ్యం అంటే మన భావాలు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు అండ్ మన సోషల్ లైఫ్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటే మనం తీసుకోబోయే నిర్ణయాలను బట్టి, మనం జీవితంలో ఉండే విషయాలను బట్టి మన జీవితంలో మనకు మంచి పేరు, గౌరవం వంటివి వస్తాయి. మానసిక ఆరోగ్యం అంటే ఒక్కరోజు ఉండడం కాదు, అది మన జీవితకాల గమనం, మన జీవిత ప్రయాణం. కాబట్టి మన మైండ్ని ఎప్పుడు పీస్ఫుల్గా, హ్యాపీగా, ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకో విషయం, మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే మనం శారీరకంగా ఎంత ఆరోగ్యంగా ఉండాలనేది మనకు తెలుసు, ఎంతో ముఖ్యమని. అలాగే దానికి సమానంగానే మన మానసిక ఆరోగ్యం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రపంచంలో చాలామంది, ఎస్పెషల్గా విద్యార్థులు, చదువులని, జాబ్స్ అని, రిలేషన్స్ అని, సోషల్ మీడియా అని ఇవన్నీ కలిపి ఒకటేసరికి మన మెదడు పైన ఒత్తిడి కలిగించడం వల్ల మన మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మనం సోషల్ మీడియాకి కానీ, రిలేషన్స్కి కానీ దూరంగా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనం హ్యాపీ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఈ మధ్యనే కళాశాలలలో, పాఠశాలలలో చాలా వరకు మెంటల్ వెల్బీయింగ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. దానిని ఎలా అంటే ఆ స్కూల్లో ఉన్న టీచర్స్ వారానికి ఒకరోజు పిల్లల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళు మానసిక ఆరోగ్యానికి గురి కాకుండా హ్యాపీగా ఉండేటట్టు వాళ్ళని ట్రైన్ చేస్తున్నారనమాట. ఎలా అంటే కొన్ని డాన్సులు కానీ, వాళ్ళతో పాటలు కానీ, ఇంకా లాజికల్ థింకింగ్స్ కానీ ఇలాంటివి యూజ్ చేసి వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. అలాగే నేను మీకు కొన్ని సలహాలు ఇద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. సహజంగా మన వీధుల్లో కానీ, హైయర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కాలేజెస్లో కానీ అబ్బాయిలు హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, అరే ఇలా చేశారని ఎవరికైనా చెప్తే ఏమవుతుంది అనే టెన్షన్ ఫీల్ అవ్వకుండా ముందు మనం స్నేహితులతో కానీ, టీచర్స్తో కానీ ఫ్రెండ్లీగా ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ, లేదంటే వీరందరికీ చెప్తే వాళ్ళే నిజంగా ఏమో అనుకుంటారా ఏమో అని కాకుండా మన నమ్మకస్తులు ఒకరు ఉండింటారు, వాళ్ళకు చెప్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఏంటి, పాజిటివ్ మైండ్ ఉండాలి. ఎప్పుడు ఇది చేస్తే అసలు నేను చేయగలనా అని ఫీల్ అవ్వకుండా, ఓకే ఇది నా వల్ల అవుతుంది, చేసా అని కామ్ డౌన్ అయ్యి చేసుకోవాలి. నెక్స్ట్ న్యూట్రిషన్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. మనం మంచి ఆహారం తీసుకోవడం వల్ల వాటిలో ఉన్న పోషకాహారాలు మన బ్రెయిన్కి అందడం వల్ల మన బ్రెయిన్ పీస్ఫుల్గా ఉంటుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఎక్సర్సైజ్ నార్మల్గా మనం యోగా కానీ, వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయాలి. ఒకవేళ మీకు టైం సరిపోకనో లేదా బద్ధకం, ఓపిక లేకనో అవన్నీ చేయలేకపోయినా మనం అట్లీస్ట్ పడుకోబోయే ముందు 10 minutes, మార్నింగ్ లేచాక ఒక 10 నిమిషాలు జ్ఞానం చేసిన ఆ రోజు ప్రశాంతంగా ఉంటాం. ఒక రోజు ఇలా చేయడం వల్ల ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటే అదే రోజు మనం కంటిన్యూ చేస్తే డైలీ ప్రశాంతంగా ఉండి జీవితాంతం మనం హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇది నెక్స్ట్ ఏంటి, మనం ఇంకా ఫ్రెండ్స్తో మాట్లాడాలి. ఒంటరితనంగా ఉండకుండా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, టీచర్స్తో. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఒంటరిగా ఉన్నప్పుడు ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, ఇలా చేయాలి, అలా చేయాలి అని. అవి కొన్ని మంచివి ఉండొచ్చు, చెడువి ఉండొచ్చు. కాబట్టి ఒంటరితనంగా ఉండకుండా అందరితో కలిసిమెలిసి ఉండాలి. మనం ఫైనల్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది ఒక రోజుతో ఎండ్ అయ్యేది కాదు. కాబట్టి అది మన జీవితకాల దీర్ఘకాల ప్రయాణం. సో మనం హ్యాపీగా ఉండాలి, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకొని హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ.